ఈరోజు లేవడమే లేట్ లేసినా అంటే మళ్ళీ ఇదొకటనమాట నాకు. పొద్దున్నే డిజాస్టర్ అయిపోయింది మొత్తం. నైటే నేను అటుకులు, బియ్యం అయితే నానబెట్టేసుకున్నాననమాట. పెరుగు ఎక్కువైందో అసలు ఏమైందో గానీ దోసలైతే అస్సలు రావట్లేదండి. ఇంతకుముందు చాలా సార్లు లేసినా గానీ ఇవాళ ఏమైందో అసలు. అవి సెట్ దోసలు వస్తాయేమని చట్నీ కూడా ప్రిపేర్ చేసినా, ఆనియన్స్, క్యారెట్ అవన్నీ తురిమి పెట్టేసుకున్నా కూడా రావట్లేదు. కొంచెం గోధుమ పిండి వేస్తే వస్తాయేమని గోధుమ పిండి కూడా కలిపిన అయినా రావట్లేదు. తర్వాత ఇక బోండల్లాగా వేసి పిల్లలకి ఇస్తే అసలు పాపం టైం అవుతుందని సరిగ్గా తినలేరు. వాళ్ళకైతే రైస్ అయితే పెట్టిచ్చేసిన. క్యాలీఫ్లవర్ 65 రైస్ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఈ ఇడ్లీ పిండి, దోశ పిండి పట్టుకుందామని జొన్న ఇడ్లీ కోసం అయితే జొన్న ఇడ్లీ పట్టేసుకున్న పిండి. తర్వాత దోశలలో కూడా జొన్నలు అయితే వేసేసుకొని అది కూడా వేసేసిన అనమాట. ఇదైతే కింద మా పసుబొట్టుకి రమ్మన్నారు ఆంటీ వాళ్ళు. అది వెళ్తే ఆ స్పూన్ ఇచ్చిండ్రనమాట. ఇక అవైతే వేసేసిన తర్వాత ఇడ్లీ పిండి అయిపోయింది. దోశ పిండి వేసి అంతలోపు ఇవి తోమేద్దామని తోమేసిన. ఈలోపు అయితే దోశ పిండి కూడా అయిపోయింది. ఇడ్లీ పిండి, దోశ పిండి కడిగి పెట్టేసిన తర్వాత ఇది కడగడం అయితే అసలు నాకు ఎంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. పట్టడం ఒక ఎత్తు అయితే ఇది కడగడం పెద్ద ప్రాసెస్. అక్కడ పెట్టేసి ఎటువైనా అంటే సౌండ్ వస్తుంది, కోతులు గిట్ల వచ్చినాయేమని చూసొచ్చిన. ఇదైతే కడిగి ఎండలో పెట్టేసుకున్నా. నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మంచిగా ఉంది ఇది. తర్వాత ఇక మునగాకు, ఎగ్ వేసి అయితే ఇట్లా కర్రీ అయితే చేసిన. కర్రీ అయితే సూపర్ వచ్చింది అసలు. ఇక తలస్నానం చేసినాక నెక్స్ట్ డే అయితే ఆయిల్ పెట్టుకోకపోతే నా ఎంట్రుకలు నా మాట అస్సలు వినవన్నమాట. అందుకని ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడనైతే మంచిగా ఆయిల్ పెట్టేసుకొని పైకైతే ఇట్లా చికెన్ అయితే వేసేసుకున్న. ఒక గంట సేపు అట్లా ఉంచేస్తే నెత్తికి పడుతుంది అంటారు కదా, నెత్తికి పట్టడం ఏమో కానీ కొంచెం అయితే ఎంటికలు తక్కువ ఉడతాయని నాకు అనిపిస్తుంది. అందుకే అట్లా పెట్టేసిన తర్వాత పిల్లల కోసం అయితే కీరా, క్యారెట్ వేసి జ్యూస్ అయితే చేసేసి పిప్పి పడే బుద్ధియాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా.